అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. మనం మన జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు లేదా బాధల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నా అని మనకి భరోసా ఇచ్చేవాళ్ళు కానీ మనకి చేయూతనిచ్చేవాళ్ళు కానీ ఒక్కళ్ళు ఉండరండి. కానీ మనం ఏదైనా గెలవటానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా సక్సెస్ సాధించేటప్పుడు, అడుగులు ముందుకు వేసేటప్పుడు లేదా కొత్తది ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మనల్ని కామెంట్ చేయడానికి మాత్రం మన చుట్టూ చేరిపోతూ ఉంటారండి. నిజమా కదా? అబ్బో, కాలు పెట్టి గుంజేవాళ్ళు కాలు పెట్టి గుంజుతూ ఉంటారు. నీ వల్ల కాదులే అనేవాళ్ళు ఉంటారు. నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా అనేవాళ్ళు ఉంటారు. అరే అదంత ఈజీ కాదు, వదిలే అని మనల్ని ఏ కాడికి కూడా ప్రయత్నాన్ని ఆపేవాళ్ళు, నెగిటివ్ గా కామెంట్స్ చేసే వాళ్ళే మన చుట్టూ ఉంటారు. మరి అప్పుడు మనం ఏం చేయాలి? మన హేటర్స్ మనల్ని ఎదురయ్యారు, కామెంట్ చేశారు అని ఆగిపోతారా? డిస్టర్బ్ అయిపోతారా? ఒక వ్యక్తి ఉంటాడండి, అతని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడా, ఈ రోజు నా కామెంట్స్ చేసే వాళ్ళు నన్ను ఎదురుపడేలా చెయ్యి, నా హేటర్స్ ఎదురుపడేలా చెయ్యి, నా శత్రువులు ఎదురుపడేలా చెయ్యి అని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇది విన్నటువంటి భార్య, అదేంటండి అలా ప్రేయర్ చేస్తున్నారు, ఈ రోజు అది కాక ఇంపార్టెంట్ డీల్ ఉందన్నారు, ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నారు, మరి శత్రువులు ఎదురు కావాలని కోరుకుంటున్నారు ఏంటంటే, కానివ్వు, వాళ్ళందరినీ ఎదురు కానివ్వు అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడో లేదో ఇంతలోకి ఒక అతను ఎదురయ్యి, అబ్బా పొద్దున్నే వీడి మొహం చూశాను రా, వీడికి అసలు డ్రెస్ సెన్సే తెలీదు, ఆ కాలర్ కరెక్ట్గా కట్టుకోవడం కూడా రాదు, చిచ్చి ఉన్న మూడు ఉత్సాహం మొత్తం పోయాయి, దరిద్ర మొహం అనుకుంటూ అతనికి వినపడేలాగానే గట్టిగానే అనుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఇతనేమో నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో అడుగు పెట్టారో లేదో అక్కడ అతను ఉన్నటువంటి కొలిగు, ఇతనంటే పడని వ్యక్తి, అబ్బా ఎవడైనా వీడితో డీల్ చేసుకుంటాడా, చెమట గబ్బు, వీడితో కూర్చొని ఒక గంట సేపు ఇప్పుడు డీల్ చేయాలి, చిచ్చి అనుకుంటూ అసహించుకుంటాడు. అంత పెద్ద కామెంట్ చేసినా కానీ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అలా ముందుకి ఆఫీస్లో కాఫీ షాప్లోకి వెళ్ళగానే కాఫీ తాగుతుంటే అక్కడ ఎక్స్ బాస్ కనిపిస్తాడు. అరే వద్దంటే నా డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయావు, నీకు అసలు ప్రెజెంటేషన్ ఇవ్వటమే రాదు, నీకు మతిమరుపు ఎక్కువ, కస్టమర్కి ఏం చెప్తావో ఏం మర్చిపోతావో నీకే తెలీదు అంటూ కామెంట్ చేస్తాడు. అయినా కానీ సైలెంట్గా అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ తన ఛాంబర్లోకి, తన రూమ్లోకి అడుగు పెట్టకపోగా అక్కడ స్వీపర్ ఎదురవుతుంది. క్లీన్ చేసి ఆమె ఎదురయ్యి, అబ్బా ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఆ డర్టీ షూస్ తోటి అడుగులు వేస్తూ ఉంటారు, షూస్ చూడు ఎలా క్లీన్ చేసుకోవడం కూడా తెలియదు, అసలు పాలిష్ చేసుకోవడం కూడా తెలియదు, చిచ్చి అంటూ స్వీపర్ కూడా ఇతను చూసి అసహించుకుంటుంది. అయినా కానీ ఇతను నవ్వుకుంటూ ముందు ఆఫీస్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఒక్కొక్కళ్ళు నన్ను ఏమేమి కామెంట్ చేశారో అన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటాడు. ఫస్ట్ నా ఎక్స్ బాస్ ఏమని కామెంట్ చేశారు, నాకు ప్రెజెంటేషనే రాదు, నాకు మతిమరుపు అని అన్నాడు కదా, సరే ఈరోజు నేను ప్రెజెంటేషన్ చేయాల్సింది ఏంటి, ఏది మర్చిపోకూడదు, పాయింట్ బాగా ప్రిపేర్ అవుతాడు. ఇక నెక్స్ట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఏమన్నాడు, ఇతనికి డ్రెస్ సెన్సే తెలియదు, టై కట్టుకోవటం కూడా రాదన్నాడు. ఇక బ్రేజర్ తీసి వేసేసుకున్నాడు, టై కరెక్ట్గా ఫిట్గా కట్టుకున్నాడు. అతని కొలిగ్ ఏమన్నాడు, ఇతని దగ్గర చెమట స్మెల్ వస్తుంది, ఎంతసేపు గంట సేపు ఎలా డీల్ చేయాలి అన్నాడు. చక్కగా మంచి స్మెల్ వచ్చేటటువంటి స్ప్రే తీసుకున్నాడు, స్ప్రే కొట్టేసుకున్నాడు. ఇక స్వీపర్ ఆమె ఏమన్నది, ఇతని షూస్ ఎప్పుడు పాలిష్ చేసుకోవడం తెలియదు, ఎంత డర్టీగా ఉన్నాయో అని కామెంట్ చేసింది. ఇక చక్కగా పాలిష్ మొత్తం షూస్ చక్కగా పాలిష్ చేసుకొని క్లీన్ చేసుకున్నాడు. సక్సెస్ఫుల్గా డీల్ స్టార్ట్ చేశాడు. మీటింగ్లో కూర్చున్నాడు, ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు, టై డ్రెస్ సెన్స్ బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, షూస్ నీట్గా ఉన్నాయి, సక్సెస్ఫుల్గా డీల్ కంప్లీట్ చేశాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనల్ని కామెంట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, మనల్ని హేట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి వినకుండా వెళ్ళిపోవాలా? వినండి, తప్పేం లేదు. ఏమంటున్నాడు, ఎందుకంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమైనా కరెక్ట్ చేసుకోవాలా? చేసేసుకోండి. మనం కరెక్ట్గా ఉన్నా కానీ చేస్తున్నారా? వదిలేసేయండి. ఎందుకంటున్నాడు, అందులో ఎంతవరకు నిజం ఉంది? కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఆలోచించుకుంటూ వెళ్ళిపోవాలి. గెలిచే వాళ్ళు ఎప్పుడూ కూడా, ఛాంపియన్స్ ఎప్పుడూ కూడా తనని తాను కరెక్షన్ చేసుకుంటూ వెళ్తాడు, తనని తాను అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాడు. నిజం చెప్పనా, వినటానికి కామెడీగా ఉన్నా కానీ మన ఫ్రెండ్స్, మన శ్రేయోభిలాషులు, మన ఫ్రెండ్స్ ద్వారా రాని లాభం కూడా ఒక్కొక్కసారి మన శత్రువుల వల్ల వస్తుంది. అవునా కదా? మనకు కావాల్సింది ఏంటి? పాజిటివ్ మైండ్ సెట్. మనం ఏదైనా సక్సెస్ సాధించేటప్పుడు వస్తూ ఉంటారు చాలా మంది, నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, మనల్ని ఆపేవాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. కానీ చెవులు మూసుకోకండి, వినండి, మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి. కామెంట్స్ ఈజ్ ఏ గిఫ్ట్. మిమ్మల్ని కామెంట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు మీరు ఒక గిఫ్ట్గా తీసుకోండి. క్యాచ్ ఇట్, దాన్ని క్యాచ్ చేయండి. మీరు దానికోసం ఎదురు చూడాలి, ఏమంటున్నారు, ఏం కరెక్ట్ చేసుకోవాలి అని పాజిటివ్గా ఆలోచించండి. చెవులు మూసుకోవటాలు మనం ఎంత అవాయిడ్ చేస్తూ ఉంటామో అవి అంత ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి అనేవాళ్ళని మురిగే వాళ్ళని మురగనివ్వండి. మీరు పాజిటివ్గా ఆలోచించండి. మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. కరెక్ట్ చేసినా కానీ కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇలా విని ఇలా వదిలేయండి. ఫస్ట్ ఆలోచించడం నేర్చుకోండి, పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. ఇదే సక్సెస్ పీపుల్ యొక్క, రిచ్ మైండ్ సెట్ వాళ్ళ యొక్క జీవిత రహస్యం. మిమ్మల్ని అసహించుకునే వారి దగ్గర నుంచి కూడా మీరు లాభం పొందాలి. అసలు నాకు ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి,
మీది పూర్ మైండ్ సెట్టా, రిచ్ మైండ్ సెట్టా? నేను ఈ రెండింటికి తేడా చెప్తాను. ఒక 10 పాయింట్లు చెప్తాను. 10 పాయింట్లో కూడా పూర్ మైండ్ సెట్ వాళ్ళది, రిచ్ మైండ్ సెట్ వాళ్ళది చెప్తాను. మీ మైండ్ సెట్ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. అందులో నెంబర్ 1, ఈ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడూ కూడా వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు 4 కూర్చున్నారనుకోండి, 5వ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. 3 కూర్చున్నారనుకోండి, 4వ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు వ్యక్తుల గురించే చాడీలు చెప్తూ వాడాలా వీడేలా అనుకుంటూ వ్యక్తుల గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆలోచనల గురించి, ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇక నెంబర్ 2, పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎక్కువ టైం వెచ్చిస్తే, ఎక్కువగా కష్టపడితే డబ్బులు సంపాదించవచ్చు అని ఆలోచిస్తారు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఎక్కువ ఐడియాస్ ద్వారా, ఎక్కువగా మైండ్ వర్క్ ద్వారా, ఎక్కువగా తెలివి వల్ల కష్టపడచ్చు, డబ్బు సంపాదించవచ్చు అని ఆలోచిస్తారు. నిజంగా ఆలోచించండి, కష్టపడే వాళ్ళే డబ్బులు సంపాదించే వాళ్ళంటే కూలీలు కోట్లు సంపాదించవచ్చు. కానీ బ్రెయిన్తో, ఐడియాస్తో డబ్బు సంపాదించే వాళ్ళే కోటీశ్వర్లు అవుతున్నారు. అవునా కదా? మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇక నెంబర్ 3, ఈ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు, వదులుతూ ఉంటారు. వాళ్ళ టైం మొత్తం కూడా మాట్లాడటంలోనే గడిపేస్తుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు తన పనిని స్టార్ట్ చేస్తూ ఉంటారు, అడుగు ముందుకు వేస్తూ ఉంటారు, పనిలో, యాక్షన్లో వాళ్ళ యొక్క పనితనం చూపిస్తారు. మరి మీరు మాటల్లో ఉన్నారా, చేతల్లో ఉన్నారా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక నెంబర్ 4, పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు, స్టార్ట్ చేశాకైనా సరే అందులో అవాంతరాల గురించి, కష్టాల గురించి, ఆటంకాల గురించి, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు, సమస్యల గురించి. కానీ ఈ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అవకాశాల గురించి ఆలోచిస్తారు. ఆ పనిలో ఎలా సక్సెస్ అవ్వాలో ఆలోచిస్తారు, అవుట్కమ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, దాని యొక్క పరిష్కారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా దొరుకుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా దొరుకుతుంది. మీరు ఆలోచించాల్సింది కష్టాలు, ప్రాబ్లమ్స్ గురించి కాదు, పరిష్కారాల గురించి ఆలోచించాలి, దాంట్లో ఉన్నటువంటి అవకాశాల గురించి ఆలోచించాలి. మరి ఈ విషయంలో మీరు పూర్గా ఉన్నారా, రిచ్గా ఉన్నారా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక నెంబర్ 5, పూర్ మైండ్ సెట్ వాళ్ళ చుట్టూ సర్కిల్ ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళతో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? మాటలు తప్పితే చేతలు ఉండని వాళ్ళు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, ఏదన్నా పని స్టార్ట్ చేసేటప్పుడు అందులో ప్రాబ్లమ్స్ గురించి, కష్టాల గురించి ఆలోచించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే వాళ్ళ చుట్టూ కూడా ఉంటారు. మరి రిచ్ మైండ్ సెట్ వాళ్ళ యొక్క సర్కిల్ ఎలా ఉంటుందో తెలుసా? చుట్టూ ఎప్పుడు సక్సెస్ పీపుల్ ఉంటారు, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, ఐడియాలు వెచ్చేసే వాళ్ళు ఉంటారు, పనితనం, అడుగులు ముందుకు వేసే వాళ్ళే ఉంటారు. మరి మీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మీరు పూర్ మైండ్ సెట్ వాళ్ళతో ఉన్నారా, రిచ్ మైండ్ సెట్ వాళ్ళతో ఉన్నారా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక నెంబర్ 6, ఈ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎవరైనా గెలిచారు అంటే, ఎవరైనా ఏదైనా సక్సెస్ సాధించారు అంటే ఈర్ష్య, జలసిత రగిలిపోతూ ఉంటారండి. వాళ్ళు నా కాంపిటీషన్గా వచ్చారని భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ సక్సెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఎదుటి వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు? రిచ్ మైండ్ సెట్ వాళ్ళు. వాళ్ళు అక్కడ సక్సెస్ అయ్యారు అంటే వీళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు. వీళ్ళకి కాంపిటీషన్గా ఎవరైనా వచ్చారు అంటే అది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని సక్సెస్ అవుతారు, గోల్ని రీచ్ అవుతారు. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విధానం ఏంటి? పాజిటివ్ మైండ్ సెట్. మీరు నెగిటివ్గా ఆలోచిస్తే మీకు నెగిటివే జరుగుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే జరుగుతుంది. మరి మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 7, ఈ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు అందులో ఓడిపోయే ముందు ఎలా ఓడిపోకుండా ఉండాలా అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఓడిపోకుండా ఉండటానికి మాత్రమే రిస్క్ చేసుకుంటూ ఉంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది గెలవటానికి రిస్క్ తీసుకుంటూ ఉంటారు, గెలవటానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి మీరు ఓడిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారా, గెలవటానికి ప్రయత్నం చేస్తున్నారా? ఈ రెండింటికి చాలా తేడా ఉంది, ఒకసారి గమనించుకోండి. ఇక నెంబర్ 8, పూర్ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? నాకు అన్నీ తెలుసు, నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు చాలా తెలుసు, వీళ్ళంతా మూర్ఖులు అంటూ ఎవ్వరినీ లెక్క చేయరు, ఎవ్వరు ఏది చెప్పినా వినిపించుకోరు, అర్థం చేసుకోరు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ప్రతి ఒక్కరి నుంచి కూడా ఏదో ఒక పాయింట్ తీసుకుంటారు, ఏదో ఒక పాయింట్ తెలుసుకుంటారు, నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక సక్సెస్ ఎందుకు రారు, రిచ్ ఎందుకు అవ్వరు వాళ్ళు? మరి మీరు ఎలా ఉన్నారు ఈ విషయంలో ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 9, వీళ్ళు టైం కంటే కూడా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టైం పోతే పోయింది, మనకు కావాల్సింది డబ్బు అంటూ పక్కదోవల పడుతూ ఉంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రతి క్షణం కూడా చాలా వాల్యుబుల్, టైం పోతే మళ్ళీ తిరిగి రాదు అని టైంని గట్టిగా క్యాచ్ చేస్తూ దాన్ని సద్వినియోగపరుచుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. మరి మీరు టైం వేస్ట్ చేస్తున్నారా, టైంని సద్వినియోగం చేసుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 10, పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అలా అనటం వల్లే, వీళ్ళు ఇలా చేయటం వల్లే
అంటూ వీళ్ళు సక్సెస్ అవ్వటానికి, ఫెయిల్యూర్ అవ్వటానికి ప్రతిదీ కూడా సొసైటీ మీద, ఈ జనాల మీదే నెట్టుతూ ఉంటారండి. కానీ సక్సెస్ పీపుల్ ఎలా ఉంటారో తెలుసా? నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్యూర్ అవ్వాలన్నా నా బిహేవియర్, నా మైండ్ సెట్, నేను ఎలా ఉన్నాను దాన్ని బట్టే నేను సక్సెస్ అయ్యాను, దాన్ని బట్టే నేను ఓడిపోయాను అని బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ లైఫ్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. కానీ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఆ లైఫ్ గురించి బాధ్యత తీసుకోరు, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ప్రతిదీ కూడా పక్క వాళ్ళ మీద నెడుతూ ఉంటారు, ప్రతిదీ కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడిపోతూ ఉంటారు. మరి మీ లైఫ్ మీ చేతిలో ఉంచుకుంటున్నారా, పక్క వాళ్ళ చేతిలో రిమోట్ వాళ్ళకి ఇస్తున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ 10 అలవాట్లో మీకు ఎన్ని అలవాట్లు ఉన్నాయి? మీరు పూర్గా ఉన్నారా, రిచ్గా ఆలోచిస్తున్నారా? కొన్ని పూర్గా, కొన్ని రిచ్గా ఉంటే మార్చుకోండి. మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. ఎవ్వరు ఎన్ని కామెంట్స్ చేసినా సరే, ఎంత నెగిటివ్గా మాట్లాడినా సరే, ఎంత వెనక్కి గుంజాలని ప్రయత్నం చేసినా సరే, ఫస్ట్ మీ మైండ్ సెట్ ఎలా ఉందో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. చెప్పాను కదా, మనల్ని అసహించుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం లాభాన్ని పొందాలి. ఓకేనా? అలా ఉండాలి మన మైండ్ సెట్, చాలా పాజిటివ్గా ఉండాలి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు మీ మైండ్ సెట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.